నాకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అనుదినము పరిశుద్ధాత్మునితో అను ఈ కార్యక్రమము ద్వారా మీకు శుభములు తెలియపరుస్తున్నాను. ఈ అనుదినము పరిశుద్ధాత్మునితో నడవడం, మాట్లాడడం అలవాటు ఎంత మాధుర్యంగా ఉంది కదా. అరణ్యము లాంటి ఈ లోకములో అనేక భయంకరమైన పోరాటములు ఉన్నాయి. శ్రమలతో కూడిన లోకములో ఆయనే మనకు కాపుదల, ఆదరణ, ఆయనే మనకు కోట కదా. అలాగూ ఆయనను ఆనుకొని జీవించేటువంటి జీవితం లాంటిది ఈ లోకములో వేరొకటి లేదు. ప్రభు యొక్క మహాకృప నాకు ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభువిచ్చాడు. మీ కొరకు అనుదినము ఆయన యొక్క వాక్కును ప్రవచనముగా బోధించడం. సరే, ఈ నెల మార్చి నెల 19వ తేదీకి సంబంధించిన దైవికమైన నడిపింపు ఏమిటి? పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. అతడు అగుపరచిన మాటల యందును జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి అని వ్రాయబడి ఉంది. షార్ట్గా చెప్పడానికి లేదు. వాక్యం సెలవిస్తుంది, ఆత్మను, జ్ఞానమును వారెదిరింపలేకపోయిరి. మామూలుగా చెప్పేటప్పుడు ఆ వ్యక్తిని మనం ఎదిరించలేం, వారితో మనం పోరాడలేము అని అలాగూ మనం అంటాం. ఇక్కడ గమనిస్తే ఏమని వ్రాయబడి ఉందంటే, జ్ఞానమును ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయారు. ఎవరి వ్యక్తి? స్తెఫను యొక్క వ్యాపారం ఏమిటి? అతనేం చదివాడు? అయ్యా, ఆది సంఘములో ఒక చిన్న గందరగోళం ఆ భోజనము వడ్డించేటువంటి విషయంలో. ఆ విషయంలో 7 మందిని ఎన్నుకొని ఆ 7 మందిలో ఆ భోజనము పంచిపెట్టేటువంటి వారిలో ఒకరే స్తెఫను. అయితే సంఘములో ఆ యొక్క నాయకులకు చేయవలసిన, ఆ యొక్క విశ్వాసులకు చేయవలసిన పని అయినప్పటికీ, సాధారణమైన పని చేస్తూ ఉన్నప్పటికీ, అతని మీద ఉన్నటువంటి అభిషేకము ఎలాంటిది అనడానికి ఈ వాక్యము ఒక గొప్ప ఆధారము. అతని మీద ఉన్నటువంటి ఆత్మ జ్ఞానమును తీసుకొస్తున్నది. అతనిలో ఉన్నటువంటి ఆత్మను ఎవరు ఎదిరించలేకపోతున్నారు. ఈ 2 కృప మీలో ఉన్నప్పుడు మీరు ఒక వ్యత్యాసమైనటువంటి వ్యక్తిగా సంఘములో, పరిచర్యల మధ్యలో, మీ యొక్క ఆఫీస్లో, మీరుంటున్నటువంటి కమ్యూనిటీలో ఒక వ్యత్యాసమైన వ్యక్తిగా మీరు ఉంటారు. అందుకు కారణమే అభిషేకం. అలాగైతే ఈ దినాలలో పరిశుద్ధాత్ముడా, స్తెఫనులో ఉన్నటువంటి ఆ జ్ఞానము అల్పముగా అనొచ్చు. ఒక అన్నం పెట్టేటువంటి వడ్డించే వ్యక్తి అనుకోవచ్చు. అయితే అతనిలో ఉన్న జ్ఞానం, అతనిలో ఉన్న ఆత్మ ఏ ఒక్కరు ఎదిరించలేకపోయారు. సోలిపోయారా? వారు నాకు విరోధముగా, వీరు నాకు విరోధముగా. దిగులు పడకుండా ఒకే ఒక ఆయుధం మీ దగ్గర ఉంది, అది అభిషేకం. చేత పట్టుకొనండి, ఆత్మ పూర్ణులై ప్రార్థించండి, ఆత్మలో నింపబడి ప్రార్థించండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక పట్టణస్థులు ఎదిరించలేకపోతున్నారు. కారణం డివైన్ విజ్డమ్, దైవికమైన జ్ఞానం. అతని మీద ఉన్నటువంటి ఆత్మ బలంగా ఉంది, అనాయింటింగ్ హెవీగా ఉంది. అతన్ని ఎదిరించలేకపోతున్నారు. దానికి రహస్యం ఏమిటి? ఒంటరిగా దేవునితో సహవాసము చేసి ఆత్మలో నింపబడి అప్పగించుకొని అభిషేకమును కాపాడుకొనండి. ప్రభు అలాగే మిమ్మల్ని నడిపించబోతున్నాడు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధ తండ్రి, ఈ ఆశీర్వాదకరమైన మాటలకై కోట్ల కొలది స్తోత్రములు. తండ్రి, మీ బిడ్డలు తమ్మును తాము అల్పముగా ఎంచుకుంటున్నారు. కారణం తక్కువ రాబడి, నిరుపేద కుటుంబం, సాధారణమైన కుటుంబం, పోరాటమైన జీవితం, సమాజంలో తలెత్తుకోలేకుండా నిలబడలేని పరిస్థితి. అయినప్పటికీ మీ బిడ్డలలో మీరు కుమ్మరించిన దైవిక అభిషేకం, ఇది మొదలుకొని జ్ఞాన ఆత్మను, ఏ ఒక్కరూ ఎదిరించలేనంత ఒక శక్తివంతమైన ఆత్మ, మీ బిడ్డలలో ఉన్న ఆత్మను మీరు బలపరచండి, అభిషేకమును బలపరచండి, ధైర్యపరచండి, ప్రోత్సాహపరచండి. మీ నామమును మహిమపరచుకొనండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇది ఈ రోజుకు సంబంధించిన వాక్కు. బాగా స్తుతించండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ అని చెప్పండి.
ప్రభువు నడిపిస్తాడు. అనేకులకు షేర్ చేయండి. హిందీ భాషలో డబ్బింగ్ చేసి పంపిస్తున్నాము కదా, ఆ ప్రజలందరూ ప్రభు యొక్క వాక్యం వినాలని ప్రార్థించండి. మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842522836 మరియు 72995463. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.